హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో నేను టమాటో రసం చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి, కరివేపాకు, 2 కప్స్ టమాటోస్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, ఇవి చూడండి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, మిరియాలండి. ఈ పౌడర్ చేసుకోవాలి, చూపిస్తారు మీకు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దానిలో టమాటోస్ అండి 2 కప్స్ వేస్తున్నాను. మీరు ఇంకో కప్ కూడా వేసుకోండి. ఒక 3 తీసుకున్నానండి టమాటోస్. దీనిలో కొంచెం ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర వేస్తున్నాను. మీరు ఇలా కాళ్ళు ఉంటే వేసుకోండి, నాకు కొంచెమే ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్మాష్ చేయాలి, బాగా మెత్తగా స్మాష్ చేయాలండి. ఇలా కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చు, కానీ ఇలా స్మాష్ చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. మెత్తగా చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు గుజ్జుతో ఉంది కదండి, ఇది మొత్తం వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా కలిపి స్మాష్ చేసుకోండి బాగా. ఇలా స్మాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ అండి, ఈ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి, కావాలంటే నేను గ్లాస్ వేసాను. కలుపుకొని తీసేసుకోవాలండి. మీకు చేతికి అందినంత వరకు పిప్పుని ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. స్ట్రైనర్తో వద్దండి, ఇలా తీసుకోండి. వచ్చినంత వరకు తీయండి పిప్పుని, ఎక్కువ నోటికి తగలకుండా. నేను తీసేస్తున్నాను ఇలాగా. చూడండి, వాటర్ అని పిప్పి వేరు చేస్తాను, సపరేట్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇలా మిక్సీ జార్ తీసుకోనండి, దీంట్లో జీలకర్ర, చిన్నుల్లిపాయలు, మిరియాలు మొత్తం కలిపేసి దీంట్లో వేసేసి మిక్సీ చేసేద్దాం. కాస్తంత కరివేపాకు మిక్సీ చేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోవాలి. ఇలాగా మీకు రోలు ఉంటే రోల్లో చేసుకోండి, నాకు లేదు కాబట్టి ఇలా మిక్సీలో చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూద్దాం. దీంట్లోకి చిల్లీస్ అండి, ఇందాక నేను తీసుకున్నా కదండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లోకి కారాన్ని తగినంత చిల్లీస్ వేసుకోండి. నేను ఒక 2-3 వేసాను. దీంట్లో ఈ పౌడర్ చేసాం కదండి, పౌడర్ వేసేసుకుందాం. ఇది ధనియాలు, మెంతులు పౌడర్ అండి, అది కొంచెం వేసుకుందాం, ఒక స్పూను తగ్గట్టు. ఇలా కొంచెం చూసి వేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే అండి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలండి. ఇంకా దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, గల్లుప్పండి, గల్లుప్పు ఒక స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా కాగనివ్వాలి. కొంచెం పసుపు, చూడండి అండి, ఇలా మరుగుతుంది కదండి. అప్పుడు చిల్లీ కొంచెం మెత్తబడిందంటే చూడాలి, చూసుకొని కాగినట్టు. ఇంకొంచెం అవ్వాలండి, ఒక 10 మినిట్స్. పాన్ పెట్టుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. వెల్లిపాయలు ఆల్రెడీ వేసాం కదా, 2 వేసుకుంటే చాలు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఈ రసంలో తాలింపు వేసేస్తున్నాం.